ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము. ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మరలా దేవుడు మనకి మన విశ్వాసమును గురించి జ్ఞాపకం చేస్తున్నారు. మరి మనము ఏ విషయంలో అవిశ్వాసంగా ఉంటున్నామో, మరి ఇంకా చూడని వాటినే మనము నమ్మటమే విశ్వాసం అంటే ఏంటి అని మనందరికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అవుతూ ఉంటుంది. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మవారు ధన్యులని వాక్యం సెలవిస్తుంది. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్టుగా చేసే దేవుడని మనందరికీ తెలుసు కదండి. కాబట్టి ఈరోజు చూడని వాటిని నమ్మడమే గొప్ప విశ్వాసము. దేవుని నమ్ముతూ మౌనంగా ఆయన చిత్తం కొరకు మనం ఎదురు చూస్తూ ఉండడం అనేది అంత తేలికైన విషయం కాదు. అయితే మరి బైబిల్లో మరి పాత నిబంధన తీసుకుంటే అబ్రహాము గారు గొప్ప ప్రవక్త. అబ్రహాము గారు తాను ఎప్పుడు చూడని దేశమునకు దేవుడు వెళ్ళమని చెప్పగానే వెంటనే వెళ్ళిపోయాడండి. ఒబే చేశారు, వెళ్ళిపోయారు. అందుకే మనందరికీ తెలుసు ఆయన విశ్వాసమునకు కర్త అని ప్రభు ఒక గొప్ప బిరుదిచ్చారు. దేవుని చిత్తము చేయుటకు ఈ దినము నువ్వు నేను మనందరం ఎంతో ఓపికగా ఎదురు చూస్తున్నామేమో. ఈరోజు మన విశ్వాసము దేవుడు ఎలా గణపరుస్తున్నాడు, మన విశ్వాసముని బట్టి దేవుడు గొప్ప గొప్ప కార్యాలు ఎలా చేస్తున్నారు అన్నది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఎప్పుడు కూడా సిగ్గుపరిచే దేవుడు కాదండి. అబ్రహాము వంటి గొప్ప ఆశీర్వాదములు మనం కూడా పొందుకోవాలని మనం ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉండాలి. దేవుణ్ణి ప్రేమించి మొదటి స్థానంలో మన దేవునికి మనము ఖచ్చితంగా ప్రయారిటీ ఇస్తే, ఆ మొదటి స్థానంను దేవునికి ఇస్తే మన విశ్వాసముని దేవుడు ఎప్పుడు కూడా గణపరిచి గొప్ప గొప్ప కార్యాలను చేసే దేవుడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, అబ్రహాము వలె విశ్వాసముతో నీ చిత్తము చేయి కృపనివ్వండి మాకు తండ్రి. నీ కొరకు ఎదురు చూస్తున్నాము. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ దినము గొప్ప కార్యములను చేసి ఈ వాగ్దానం నెరవేరుస్తారని మేము నమ్ముతూ అందరిని మీరు ఆశీర్వదిస్తారని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.